మిత్రులారా దారి ఇవ్వండి, మన ముఖ్య అతిథి ముదిరాజు బిడ్డకు దారి ఇవ్వండి. ఈ సందర్భంగా మీకు మనవి చేసేది, ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో మనము మీరు చూస్తున్నారు. ప్లీజ్ కళాకారుల స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు దయచేసి కింది దిగాలన్నా. పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి. ఈ స్టేజ్ కూలిపోతుంది. పెద్దలకి ఈ విషయం చెప్పురు, మీకు దండం పెడతాం. కళాకారులు మాత్రమే ఈ వేదిక మీద ఉండాలని చెప్పురే, జర మీకు దండం పెడతామే. ఈ స్టేజ్ కూలిపోయేటట్టు ఉన్నది. ఓ అన్న, ఈ స్టేజ్ కూలిపోయేటట్టు ఉన్నది. తెలంగాణ సంపద అన్న, అందే బాబన్న, రవణ, సంతోష్ అన్న, దయచేసి పోలీసులు కళాకారులు ఆ స్టేజ్ నుంచి దిగాలండి. అది కళాకారుల స్టేజీ, కళాకారుల స్టేజ్. సంతోష్ అన్న, దయచేసి ముదిరాజులారా, ఈ ప్రోగ్రాం మనది. స్టేజ్ కనుక కూలిపోతే మనకే ఇచ్చేది పోతుంది, అర్థం చేసుకోండి. దండం పెడతా ప్రవీణ్ భాయ్, అందరు దింపేసే. మొత్తం ముదిరాజు బంధువులందరూ మొత్తం కళాకారుల స్టేజ్ మొత్తం దిగాలి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇబ్బంది అవుతుంది మనకే. దయచేసి అందరు చెప్తున్నా, మీ దండం పెడతా. ముదిరాజులారా, అన్నగారికి స్వాగతము. ముదిరాజు ముద్దు బిడ్డ ఈటెల రాజేంద్ర గారు మన స్టేజీ దగ్గరికి వచ్చేశారు. మన ఆనిముత్యము, మన ఆనిముత్యము ముదిరాజు బిడ్డ, నెగ్గటము తగ్గటము అన్ని నేర్చినటువంటి మన బిడ్డనికి ఆదర్శంగా మనము స్వాగతం చెప్పాలి. మీరు దయచేసి పోలీసు వారికి సహకరించండి, పోలీసు వారికి సహకరించండి. అన్నగారికి స్వాగతం పలకండి. జై ఈటెల, జై జై ఈటెల, జై ఈటెల, జై జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల, జై జై ఈటెల. చలో ఒకసారి ముదిరాజు ముద్దు బిడ్డ, హుజరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు ఈటెల రాజేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా రాజేందర్ అన్నకు చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా ముదిరాజు సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు ముదిరాజుల ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ ముదిరాజు గారికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా నిలబడి అందరూ చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. జై ఈటెల, జై ఈటెల, జై ఈటెల. ఈటెల రాజేందర్ అన్న నాయకత్వం, ఈటెల రాజేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై ఈటెల, జై ఈటెల. దయచేసి ఆగండి, బారికేడ్లు కూలిపోతాయి. దయచేసి ఆగండి. గౌరవనీయులు పెద్దలు ముదిరాజు ముద్దు బిడ్డ అసెంబ్లీ టైగర్ ఈటెల రాజేందర్ ముదిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుడు, అసెంబ్లీ టైగర్, ముదిరాజుల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, సీట్లు లేని వాళ్ళు, నిలబడే వాళ్ళందరూ కూడా కిందికి పోవాల్సిందిగా కోరుతున్నాం. ముదిరాజుల మండి మేము అంతేనా? ఇలా ముదిరాజు బిడ్డలు పేరుకు మాత్రమే రాజులం. ముదిరాజుల మండి మేము పేరుకు రాజులము గాని రాజైన రోజులే. ముదిరాజుల మండి మేము ముదిరాజుల మండి మేము పేరుకు రాజులము గాని రాజైన రోజు లేదు. ముదిరాజుల మండి మేము రాజుల కాలం నుండి రోజులు మారిన గాని మన రోజులు రాలేదు, మన బతుకులు మారలేదు. ముదిరాజు తల్లి పాలు తాగి పెరిగినోళ్ళు మరి, ముదిరాజు తల్లి పాలు తాగి పెరిగినోళ్ళు మరి. అన్నా అందరూ 2 చేతులు పైకి లేపు. అందరూ అందరూ అందరు లేవాలి. అందరూ 2 చేతులు లేపి సపోర్ట్ కొట్టాలి. అందరూ ఎట్లా? జై 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 ఈటల, జై ఈటల రాజేందర్ అన్న, జై 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 నడిపిందెవరు, ఉద్యమలో మట్టలు పెట్టిందెవరయ్యా? మీ మాటల కోటల కూటలకు భయపడడు ఈటల. ఏమనుకుంటు కేసీఆర్? ఈటల రాజేందర్ బేడికి పంపిస్తే నా కొడుకు కేటీఆర్ ని సీఎం చేసుకుంటా అన్నాడు. కానీ ఇలా తెలంగాణలో ఉన్న ముదిరాజులు ఒక్కడే కాదు, బీసీలు మొత్తం అంటున్నారు మాకు ముఖ్యమంత్రి కావాలంటే మా ఉద్యమ ఈటల రాజేందర్. అవునా? మన తెలంగాణ మార్చేది ఈటలో ఈటల అన్నా. ఇగో ఏదున్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం, కమ్యూనిస్టు పార్టీకి ఓట్లేసినాం, దొరని సీఎం చేసినాం. ఇవాళ మనం ఒకటే మాట, ఇలా ఇంతమంది వేదిక మీద మనం ఒక్కసారి మీరందరూ ఈటలో ఈటలు అనండి. అందరూ ప్రగతి భవన్ పునాదులు కదిలిపోవాలి. రేపు ఈటల రాజేందర్ అన్న ముఖ్యమంత్రి అయితే ప్రగతి భవన్ ని గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాడు పేదల కోసం. అవునా? మన తెలంగాణ మార్చేది అందరనాలే. ఈడ ఉన్న ప్రతి ముదిరాజు గొంతు లేవాలి. మనము అడవులు తిరిగినాం, పండ్లు పొలాలు అమ్మినాం, చేపలు పట్టినాం, సముద్రం లోతులు చూసినాం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి తాండూరు వరకు, ప్రతి పల్లె నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి మీ సద్ది మీరు కట్టుకొని, మీ బండి మీరు మాట్లాడుకొని తరలి వచ్చిన ముదిరాజ్ యువకులకు, ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. మాట్లాడినారా? జరసేపుండు సరే గట్టిగా అనేక ఊర్లలో మీరు సభకు పోవద్దని చెప్పి హుకుం జారీ చేసిండ్రు. ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు బంద్ చేసిండ్రు. బస్సులు మాట్లాడుకుంటే బస్సులు బంద్ చేసిండ్రు. బస్సులు ఎక్కుతుంటే మీకు ఇల్లు రాదు.
బస్సులు ఎక్కుతుంటే మీరు సభకు పోతే పెన్షన్ రాదని, మీరు సభకు పోతే ఇల్లు రాదని, మీరు సభకు పోతే సంఘ భవనాలు రావని బెదిరించిండ్రు. అయినా నీ ఇల్లు లేకపోతామా బిడ్డ, నీ పెన్షన్ లేకపోతామానే, నీ అబ్బ జాగిరి కాదు బిడ్డ, నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా? మేము హైదరాబాద్ పోవాల్సిందే, పైరాడ్ గ్రౌండ్లో గర్జించవలసిందే అని చెప్పి వచ్చిండ్రు. నిజామాబాద్ రోడ్డు మీద, కరీంనగర్ రోడ్డు మీద, వరంగల్ రోడ్ల మీద బారికేడ్లు పెట్టి బస్సులు రాకుండా చేసి గ్రౌండ్ అంతా నిండిపోయింది, సభ అయిపోయింది. మీరు పోకూడదని చెప్పి కొన్ని వందల బస్సుల్ని ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆపిండ్రు. గ్రౌండ్కి వచ్చింది పావుల వంతు మాత్రమే. 3 పావులాల జనం ఇవాళ బయటనే ఉన్నారు. కొంతమంది అయితే ప్రగతి భవన్ రాసిచ్చినటువంటి పిచ్చి రాతలు, సోషల్ మీడియాలో పెట్టిండ్రు. సభ లేదని పెట్టిండ్రు, సభకు పర్మిషన్ లేదని పెట్టిండ్రు, ఈ సభ మనది కాదని పెట్టిండ్రు. అరే ఈ సభ మా ముదురాజు ముద్దు బిడ్డల బిడ్డ, ఇది పెట్టినోడు ముదురాజు కాదని చెప్పి దంచి కొట్టొచ్చింది ఇక్కడికి. నేను అడుగుతున్నా, ఏమంటారు వాళ్ళు? ఏదో ఈటల రాజేందర్ అంటూ ఆయన లీడర్ కావాలని సభ పెట్టుకుంటాడా? ఈటల రాజేందర్ లీడర్ కాడా? ఈటల రాజేందర్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు గర్వపడే బిడ్డ. వేలాది మంది తల్లులు అన్నం పెడితే పెరిగిన బిడ్డ నేను. 2022-23 నుంచి ఈ 2023 వరకు, 2002-3 నుంచి మొదలుపెట్టి 2023 వరకు నా 20-21 సంవత్సరాల చరిత్ర తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర. ఏ ఇంటికి పో, ఏ ఊరికి పో, ఏ జాతిని కదిలించు, ఏ కులాన్నైనా కదిలించు, ఏ పార్టీ అయినా కదిలించు, ఈటల రాజేందర్ అంటే మంచోడి బిడ్డ, పోరాటం చేసే బిడ్డ అని చెప్పి అంటారు తప్ప ఇవాళ నన్ను పట్టుకొని నేనట నాయకుడు కావాలని, నా ప్రతిష్ట తగ్గిపోతుందట, నా ప్రతిష్ట పెంచుకోవాలని చెప్పి అంటున్నట. అరే నా కొడుకా, ఈటల రాజేందర్ అంటోని గింతెత్తు పిల్లకాంచెలు మొదలుపెట్టి, మాటలు వచ్చిన పిల్లగాని కంచెలు మొదలుపెట్టి పండు ముసలమ్మ వరకు కూడా గీననే ఈటల బిడ్డ అంటారు. బిడ్డ 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన ఉండి కొట్లాడిన బిడ్డ ఈటల. ఆనాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు బెదిరించినా, కేసులు పెట్టినా, భూములు గుంజుకున్నా, గుండాలు చంపుతాని బెదిరించినా లొంగిపోని బిడ్డ ఈటల. గుర్తుపెట్టుకో. ఇవాళ నాలాంటోడు తెలంగాణ ఉద్యమాన్ని నడపడమే కాదు, తెలంగాణ గడ్డ మీద ఏ కులం తన హక్కుల కోసం కొట్లాడితే
ఆ కుల సభలో నిలుస్తున్న బిడ్డ ఈటల రాజేందర్, గుర్తుపెట్టుకో. వాళ్ళు రెడ్లు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, ముదిరాజు బిడ్డలు కావచ్చు, వాళ్ళు గౌడ్స్ కావచ్చు, వాళ్ళు పద్మశాలులు కావచ్చు, వాళ్ళు గొల్ల కురుమలు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఒడ్డరోళ్ళు కావచ్చు, వాళ్ళు కుమ్మరోళ్ళు కావచ్చు, ఏ కులమైనా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద మాకు సమస్య ఉందని చెప్తే ఆ సమస్య కాడ గొంతెత్తి మాట్లాడిన బిడ్డ ఈటల రాజేందర్ని కొంచెం మర్చిపోతుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో ఉన్న బిడ్డ ఈటల, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో గొంతు కలిపిన బిడ్డ ఈటల. నా విఆర్ఏ, నా విఆర్ఓ, నా విఏఓ, నా అంగన్వాడీ టీచర్, నా ఆశా వర్కర్, నా సెకండ్ ఏఎన్ఎం, ఈ గడ్డ మీద నాకు ఈ బాధ ఉందని చెప్పి మా సిఆర్టీలు, మా గెస్ట్ లెక్చరర్లు, మా కాంట్రాక్ట్ ఉద్యోగులు, మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని వందల సార్లు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమానికి సంఘీభావం చెప్పిన బిడ్డ ఈటల అనే విషయం మీరు మర్చిపోకండి. గా బిడ్డని పట్టుకొని ఇవాళ పరిచయం అంటావు. అరే 2004లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినా, 2005లో 6లో వెతుక్కున్నా నేను తెలంగాణ ఉద్యమం కోసం గెలిచిన బిడ్డను కావచ్చు కాక, కానీ నోరు లేని మా జాతి ముదిరాజ్ జాతి ఇవాళ ఎక్కడ చూసినా రోడ్ల పంటి పండ్లు అమ్ముకున్న వాళ్ళు మా వాళ్ళే, కంకులు అమ్ముకున్న వాళ్ళు మా వాళ్ళే, చేపలు అమ్ముకునే వాళ్ళు మా వాళ్ళే, కూలి పని చేసుకునే వాళ్ళు మా వాళ్ళే, ఇవాళ అమాలి పని చేసే వాళ్ళు మా వాళ్ళే. ఎందెందు వెతికినా అందందే కనపడే బిడ్డలు ముదిరాజు బిడ్డలు. బిడ్డ గా ముదిరాజులో ఈ రాష్ట్రంలో 11% ఉన్నా ఆ జాతికి రాజకీయంగా ఏ పార్టీ ఆదరించలేదు. నేను ఒక్కనే అనుకున్నా, వెతుకుతో దొరికిండు నాకు ఇంకో ఎమ్మెల్యే, ఆయన పేరు నారాయణరావు అనేటువంటి ఎమ్మెల్యే దొరికిండు, తాండూరు ఎమ్మెల్యే. నేను పోయిన పరిచయం చేసుకున్నా, అన్నా నేను ఈటల రాజేందర్ని, నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, కానీ మనం గెలిచినావు, నువ్వున్నావు, నేనున్నాం, మనకు ఒక సుదీర్ఘ కాలం పాటు పరిష్కారం కాని సమస్య ఉంది. ఆ సమస్య మనకు విద్యలో, ఉద్యోగంలో భాగస్వామ్యం కావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే బీసీడీ నుంచి ఏకు వెయ్యాలని చెప్పి మేము కూడా పలుకున్నాం. అది ఇవాళ కాదు, అది 2005-6లో ఆయన అన్నాడు, నారాయణరావు గారు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడుతామని చెప్పిండు. నేను మాట్లాడినా. మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్ర శాసనసభలో నా ముదురాజు ముద్దు బిడ్డల బతుకుని ఆవిష్కరించిన బిడ్డ ఈటల, గుర్తుపెట్టుకో. ఆనాడు నేను మాట్లాడిన మాటలకు చెల్లించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను వెంటనే పిలుచుకున్నాడు. పిలుచుకొని నాకు చెప్పిండు, నా ఊరు పులివెందుల, నా ఇంటి చుట్టూ ముదురాజులే ఉంటారు తమ్మి అని చెప్పిండు. నా రాయలసీమలో నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునే బిడ్డలు ముదురాలని చెప్పిండు. అంతేకాదు నాకు రక్షణ కవచంగా నన్ను కాపాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? పెద్దన్న, ఆయన ముదురాజు ముద్దు బిడ్డ అని చెప్పిండు. మేమన్నాం ముఖ్యమంత్రి గారికి, అయ్యా నీకు మా బతుకుల గురించి చెప్పే అక్కర లేదు కదా, నిత్యం నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా, మేమెవరి జోలికి పోయే వాళ్ళం కాదు,
మేము కోట్లకు పరిగెత్తాలని చెప్పి అనుకోవట్లేదు. కని పెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనుకుంటున్నాం, కన్న బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నామని చెప్తే ఆయన తప్పకుండా ఆలోచిస్తా అని చెప్పిండు. 2008 బై ఎలక్షన్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడిచల్ల సభలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు. జరగండి. ఇవాళ ఆనాడు 2008 బై ఎలక్షన్ జరుగుతున్నాయి. జడిచర్ల గడ్డ మీద మా శేఖరన్న తెలుసు, ఇక్కడ మా అంద బాబన్న తెలుసు. ఆ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ముదురాజులకి బీసీడీ నుంచి ఏకి వేస్తున్నా అని చెప్పి ప్రకటించిండు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2008లో. మనతో పాటుగా మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మనకు మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ 1 సంవత్సరం అమలైంది. 1 సంవత్సరం మన పిల్లలకి మెడిసిన్లో సీట్లు వచ్చినాయి, మన పిల్లలకి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. కానీ మున్నాళ్ళ ముచ్చట అయిపోయింది. అది ఒకే సంవత్సరం అమలై అది ఆగిపోయింది. మళ్ళీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అదే మైనార్టీల కోసం ఇచ్చిన 4% రిజర్వేషన్, దానికోసం మాత్రం ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది, అమలు చేసుకున్నది. దానికి కారణం ఏందో తెలుసా? వాళ్ళకు సభలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అమలు జరిగింది. వాళ్ళలో ఐక్యత ఉంది కాబట్టి, వాళ్ళకు నోరు ఉంది కాబట్టి, వాళ్ళకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఆనాడు మైనార్టీల రిజర్వేషన్లు అమలు చేసుకున్నారు. కానీ మన రిజర్వేషన్లు మాత్రం పట్టించుకోలేదు. అది ఇవాళకి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే పెద్దలు జ్ఞానేశ్వరన్న కొట్లాడుతున్నాడు. నేను కూడా దానిలో ఇంప్లీడ్ అయిపోయి నేను కూడా కొట్లాడుతున్నా. అనేక సార్లు చెప్పినాం, బీసీ కమిషన్, తెలంగాణలో ఉన్న బీసీ కమిషన్ ఇక్కడున్న ముదిరాజుల స్థితిగతుల గురించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. కానీ 9.5 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కూడా మరి వారు చెప్తా ఉంటారు, ముదిరాజు తల్లి పాలు తాగిన బిడ్డనని చెప్తాడు. నా చింతమడకలో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముదిరాలని చెప్తారు. నన్ను సిద్దిపేటలో గెలిపించిన వాళ్ళంతా కూడా ముదిరాలని చెప్తాడు. కానీ ఆ సమస్య పరిష్కారం కాలే. నేనే ధైర్యం చేసి ఒక పని చేసిన, లాభం లేదు. పదవుల కోసం పెదవులు ముయ్యొద్దు. ఎక్కడో కాడో ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి భావించి ఆనాడు నిజాం కాలేజ్ గ్రౌండ్, నాకు తెలిసి ఆ డేట్ కూడా డిసెంబర్ 18వ తారీఖు భాస్కర్ డిసెంబర్ 18వ తారీఖు. మీరు మనోళ్ళేనా మందోళ్ళ? మరి మందలేదైనా బయటికి పోండి, మనలో సపరేట్ కొని స్లోగన్ తర్వాత ఇద్దాం. ఇవాళ 2016 డిసెంబర్ 18వ తారీఖు నాడు లక్షలాది మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీటింగ్ మొదలు కాలే మనది. మన సమస్య మీద 2005లో మొదలైతే ఆ సమస్య పరిష్కారం కాకపోతే 2016 డిసెంబర్ 8వ తారీఖు నాడు పెద్ద సభ పెట్టినాం. ఆనాడే చెప్పినాం ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పినాం. 2016పై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, మీ అధికారులకు మీకు ఆ బీసీ కమిషన్కు ఈ సమస్య మీద
పట్టించుకునేటువంటి సోయి ఉందా లేదా అని చెప్పి లక్షలాది మంది మా ముదిరాజు బిడ్డలో అడుగుతున్నమాట వాస్తవంగా చెప్పాలి. ఇవాళ ఎప్పుడు మందిది మాకు కావాలని చెప్పి అడిగే జాతి కాదు ఇది. మాది మాకు మాత్రమే కావాలనే జాతి. ఇవాళ వాళ్ళు అంటారు, నీ పార్టీలో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎలిజిబిలిటీ లేడా మా నీలం మధు, లేకుండా మా శ్రీనివాసు, లేకుండా మా పులిమామిడి రాజు, ఎంతమంది ఉన్నారే. ఇవాళ 2004లో నాకు టికెట్ ఇచ్చినప్పటికి కూడా నా ఆనవాళ్ళు లేకపోవచ్చు, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి నాకు పెద్ద గ్లామర్ లేకపోవచ్చు, కానీ అవకాశం ఇస్తే గెలిచిన నేను. అంతేకాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఓడిపోకుండా గెలుస్తున్న బిడ్డని ఈటల గుర్తుపెట్టుకో. మేము బాయ్ చెప్పి గెలవలే, పైసలు ఇచ్చి గెలవలే, దావతులు ఇచ్చి గెలవలే. నా నియోజకవర్గ ప్రజలకి కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకిన సర్వీస్ చేసి గెలిచిన బిడ్డ ఇవాళ ఈటల రాజేందర్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ రాష్ట్రంలో పొత్తుల సద్ది లాంటివన్నీ అని చెప్పుకుంటాను. నేను పొత్తుల సద్ది లాంటివన్నీ. నన్ను మాదిగ దండోరా మీటింగ్ పిలిస్తే రాజేందర్ మాదిగాని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. నేను లంబాడాల మీటింగ్ పోతే రాజేందర్ నాయకులను సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ల కింద మాట్లాడుతున్నప్పుడు పూసల సంఘం కావచ్చు, ఒడ్డెరోళ్ళ సంఘం కావచ్చు, అది ఏ సంఘమైనా కూడా అన్నా నిన్ను చూసి మేము గర్వపడుతున్నామన్నా. ఎన్నడో ఒకనాడు నీ చేతుల్లో మా బతుకులు బాగుపడతాయని చెప్పే బిడ్డలు ఆ బిడ్డలు. మీకు తెలుసో తెలియదో, నేను చెప్పుకుంటోని కాదు, నేను ప్రగల్భాలు పలకడానికి కాదు. ఆర్థిక మంత్రి అయిన తర్వాత, నాకు కేసీఆర్ ఆర్థిక మంత్రి ఇచ్చిన తర్వాత వట్టిగా ఉండలే. అవకాశం వచ్చిందని చెప్పి వారి మాటల్లో వారే అనేక సందర్భాలు చెప్పిండు. తెలంగాణ గడ్డ మీద పేదలు ఎవరైతున్నారో ఆ పేద పిల్లలకి సన్న బియ్యం ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఇవాళ ఆనాడు 40 రోజుల పాటు అసెంబ్లీలో అన్ని కుల సంఘాలు పిలిచిన 130-140 సంఘాలతో ఒక్కొక్క సంఘంతో 2 గంటలు 3 గంటలు మాట్లాడి ఏ సమస్య ఉంది మీకు, ఏ సమస్య పరిష్కరిస్తే నువ్వు బాగుపడతావని చెప్పి ఆనాడు 40 రోజుల పాటు అన్ని వర్గాలతో మాట్లాడిన బిడ్డ ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకో. ఇవాళ నేను ముదిరాజు బిడ్డనే కావచ్చు కాక, కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కటరతో కొలిసిపెట్టిన అన్నం తిని పెట్టిన బిడ్డ. ఈ బిడ్డ బతుకు ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సాగింది కాబట్టి పేదల కన్నీళ్ళు, పేదల కష్టాలు అన్ని తెలిసిన వాడిగా నేను అందరి బతుకుల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రయత్నం చేసి అందరూ బీసీ ఎమ్మెల్యేలకు పిలిచిన, ఎంపీలకు ఎమ్మెల్సీలకు పిలిచిన, మంత్రులు పిలిచిన, ఆనాడు ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సభకు వచ్చిండు. ఆ సభకు వస్తే మేము చెప్పినాం, ఇగో బీసీల బతుకులు బాగుపడాలంటే ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పిన. అక్కడి నుంచి పుట్టినే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయం మర్చిపోకండి. ఇవాళ మాట్లాడుతున్నాను. అరే మాటలు వచ్చినప్పటి నుంచి చైతన్యాన్ని కలిగిన బిడ్డలం మేం. విద్యార్థిగా ఉన్నప్పుడే ఉద్యమాలు చేసిన బిడ్డలం మేం. ఇవాళ కొత్తగా ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజానికానికి పరిచయం ఎక్కడుందా? మీకు కావాలి బిడ్డ. వాళ్ళ కాళ్ళ కాడ బతికేయాలి మీరు, వాళ్ళ ఎంగిల మెతు కోసం ఆశపడేవాళ్ళు మీరు మా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? కానీ ఒక్కడి మాత్రం ఇవాళ
నా గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తున్నాను చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మీకు తెలియదు ఆ గొర్రెలు వాళ్ళకు వస్తలేవు. మొట్టమొదటిగా గొల్ల కురుమలకు 1,25,000 రూపాయలు ఇస్తే ఆ గొర్రెలు అమ్ముకుంటే వచ్చిన పైసలు 55,000, 60,000 మాత్రమే. వాళ్ళు కట్టింది 31,750 రూపాయలు, చేతికి వచ్చింది 55,000 రూపాయలు. పేరు గొల్ల కురుమలది, కానీ తిన్నది మాత్రం బ్రోకర్లు, తిన్నది మాత్రం బ్రోకర్లు. వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు గొల్ల కురుమలు. ఇవాళ రాజేంద్రన్న నువ్వు మాట్లాడమని చెప్తున్నారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, గొల్ల కురుమలకు కూడా నేరుగా వాళ్ళు నగదు పైసలు ఇవ్వాలి తప్ప గొర్రెల స్కీములో గొర్రెలు ఇచ్చి బ్రోకర్ల పాలు చేద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇస్తున్నాం, మీకు ఫీడ్ ఇస్తాం, మీకు బళ్ళు ఇస్తాం మీకు అంటున్నావు. ఎన్ని వేల కోట్లు ఇస్తున్నావా నువ్వు? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర జనాభాలో మా జనాభా శాతం 11%. ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము ఈ రాష్ట్ర ఖజానాకు నీకు ఇచ్చే డబ్బు 20,000 కోట్ల పైన. మాకు నువ్వు చేప పిల్లల పేరిట, మాకు సైకిల్ మోటార్ల పేరిట, మాకు డబ్బాల పేరిట, మాకు ఆటోల పేరిట నీవిచ్చే డబ్బు 500 కోట్లు కూడా లేదు బిడ్డ. 500 కోట్ల రూపాయలు మేమిచ్చే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువనా, నీవిచ్చే 500 కోట్ల రూపాయలు ఎక్కువనా? చేప పిల్లలు కూడా వేసింది ఎదగట్లే అని చెప్తున్నారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, చేప పిల్లలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకే చెరువుల ఏరియాను బట్టి డబ్బులు ఇవ్వండి. వాళ్ళే చేప పిల్లలు, నాణ్యమైన చేప పిల్లలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవు మాట మాట్లాడితే ఇన్లాండ్ ఫిషరీస్ గురించి మాట్లాడతాడు. రిచెస్ట్ తెనుగోలు ఎక్కడున్నాడు, ఇక్కడనే ఉన్నా అంటారు. రిచెస్ట్ మత్స్యకారులు ఎక్కడనే ఉన్నా అని చెప్తారు. కానీ మీకు తెలుసా, ఇవాళ కట్టబడ్డ ప్రాజెక్టులలో ఫ్లోటింగ్ సోలార్ పెడతాడట, కళ్ళల్లో మట్టి కొడతాడట. ఇక్కడ మా వేణున్నాడు, ఇక్కడ నగేశ్వరుడు కరీంనగర్ ఎల్ఎండిలో కొన్ని వేలాది మంది మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవిస్తూ ఉంటే కళ్ళు కుట్టినట్టున్నాయి. దాని మీద ఫ్లోటింగ్ సోలార్ పెడతా అని చెప్పి అన్నాడు. నేనన్నా, ముదిరాలు బతకనియరా, మత్స్యకారులు బతకనియరా, ఎవర్రా నువ్వు అని చెప్పి గాండిస్తే తప్ప అది ఆగలేదు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, చేపల చెరువులలో ప్రాజెక్టులలో నీళ్ల మీద సంపూర్ణమైన అధికారం మత్స్యకారులకే ఉండాలి తప్ప ఈ సోలార్ ప్లాంట్ల పెట్ట మా బతుకులలో మట్టి పోస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు ఈ జాతి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇలా వాటర్ స్ప్రెడ్ ఏరియా పేరిట ఎక్కడ కూడా సొసైటీలు కొత్త అయితే లేవు, ఎక్కడ కూడా సభ్యత్వాలు అయితే లేవు. ఇక్కడ సభ్యత్వాలు కావాలంటే లంచాలు ఇచ్చుకుంటే తప్ప సభ్యత్వాలు అయితే లేవు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మొత్తం రాష్ట్రంలో కట్టబడ్డ ప్రాజెక్టులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మోడ్రన్గా నేను పోయిన జార్ఖండ్కి పోయి కేజీ కల్చర్ గురించి మాట్లాడొచ్చిన. చదువుకున్న పిల్లలకు ఇంటెన్సివ్ కేజీ కల్చర్, ఇవాళ ఇంటెన్సివ్గా చేపలు పెంచే పద్ధతి రావాలని చెప్పి అడిగినాం. కానీ మీకు తెలుసా, మత్స్యకారులకు కేజీ కల్చర్ చేపలు ఏమంటే ఇవాళ వాటికి అవకాశం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీని తెచ్చి మిడిమానేరులో ఫారెన్లోకి ఇస్తా అని చెప్పి అంటున్నారు. ఒకవేళ కనుక మిడిమానేరు మీద కానీ ఎల్ఎండిలో కానీ ఇతర ప్రాజెక్టులలో కానీ సోలార్ పవర్ పెట్టినా లేదా మల్టీనేషనల్ కంపెనీలకు నీవేమైనా లీజుకి ఇచ్చినా అవన్నీ కూడా కూలగొట్టే జిమ్మదారు మాదే. మేము మర్యాదగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఓపికని పరీక్షించకు, మా స్థానాన్ని పరీక్షించకు. మాకు ఆస్తులు తక్కువ ఉండొచ్చు కాక, కానీ సాహసములు మాత్రం తక్కువలేము. ఇంకా మమ్మల్ని పిల్లిని కదా రూములు వేసి కొడితే అది ఎట్లా తిరగబడుతుందో ఇవాళ మా జాతి తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మన జనాభా ప్రకారంగా మనకు ఎన్ని సీట్లు కావాలి? మనకు కావాల్సింది 11 ఎమ్మెల్యే పదవులు రావాలి. కానీ శాసనసభలో గత 20 రోజులుగా చూస్తూ ఉన్నా, గత 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నా, కానీ ఒక్కరు లేదా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప
నేను నాన్నతో పాటు నారాయణరావు పటేల్, నాతో పాటు ఒకసారి వీరశేఖర్ గవాళ్ళే ఉన్న తప్ప ఒకసారి ఆకులు రాయిందన్నారు. అంటే 20 సంవత్సరాల చరిత్రలో ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప మూడో ఎమ్మెల్యే ఎక్కడ లేడు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరే మీరు ఏం చేసుకుంటారా అనే పద్ధతిలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆత్మగౌరవం మీద కొట్టింది, గుండెల మీద కొట్టింది. దాన్ని ఏ పార్టీ నాయకత్వం వహించలే, ఏ నాయకుడు చెప్పలే, ఎవరు కూడా పిలుపునివ్వలే. సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఇవాళ నారాయణపేట, మక్తల్ వేలాది మంది 2000 నుంచి 20,000 వరకు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, మా మీద నీకు నమ్మకం లేదు కదా, మా దాంట్లో ఒక్కడి మీద నీకు విశ్వాసం లేదు కదా, మా ఓట్లు ఎందుకు నీకు అని చెప్పి వాళ్ళు ఎక్కడికి గర్జించిండ్రు. ఇవాళ ఆ గర్జన పరంపర కొనసాగుతూ ఉంది. కానీ అనేక గ్రామాల నుంచి నా దగ్గరికి వేలాది మంది వచ్చారు. అన్నా మీరు హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టు, ఇది ఎన్నికల ముందు కాబట్టి మన ఏ పార్టీని అడుక్కోవద్దు, మనం బుచ్చగాళ్ళ లెక్క దరఖాస్తులు పెట్టద్దు, ఏ పార్టీ మనకి ఇస్తుందో అడుగుదామని చెప్పి మా జనాభా ప్రకారంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మా జనాభా ప్రాతిపదిక పైన మాకెవరైతే ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో వాళ్ళకే ఓట్లు ఇస్తామని చెప్పి ఇవాళ నాకు చెప్తాను. ఇవాళ ఒకేసారి కాకపోవచ్చు, నేను అంటున్నా ఈ తెలంగాణ గడ్డ మీద 48 నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో గొల్ల కురుమలో ముదురాలు కలిస్తే ఒక 10 సీట్లు గెలుచుకుని సత్తా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా వాల్మీకి బోయలు, మా విశ్వకర్మలు, మా గౌడ అన్నలు, మా పద్మశాలి అన్నలు ఇప్పటికే కదం తొక్కుతున్నారు. 52% బీసీల జనాభా ఉండగా మనకు రావాల్సిన మంత్రి పదవులు 9 మంత్రి పదవులు రావాలి. కానీ మనకొచ్చిన మంత్రి పదవులు కేవలం 3 మాత్రమే. కానీ రేపు ఒకటే సామాజిక వర్గం 18 మంది మంత్రులుంటే 5 మంది ఒకే సామాజిక వర్గం ఉన్నది. ముఖ్యమంత్రి గారు అక్కడనే, ఫైనాన్స్ మంత్రి గారు అక్కడనే, ప్లానింగ్ కమిటీ చైర్మన్ గారు అక్కడనే, ఇవాళ పంచాయతీరాజ్ మంత్రి గారు అక్కడనే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓడవదు. 1% జనాభా లేని ఇవాళ ఆ జాతికేమో గిన్ని మంత్రి పదవులు వస్తాయి. ఇలా 52% జనాభా కలిగినటువంటి బీసీలకు మాత్రం వచ్చిన మంత్రి పదవులు 3 మాత్రమే. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్పుకోవాలి. కేవలం బీసీలకు మాత్రమే అన్యాయం కాదు. 17% ఉన్న దళిత జాతికి వాళ్ళకు కనీసం 2-3 రావాలి. కానీ వాళ్ళకు కూడా వచ్చిన మంత్రి పదవులు కేవలం ఒకటే. అయితే మాదిగకి ఇస్తారు, లేకపోతే మాలకి ఇస్తారు తప్ప ఆ జాతి కూడా అన్యాయం చేసిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ పదవి గుంజుకొని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి దళిత జాతిని ఇవాళ కన్నెర చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ గిరిజనులు 10% ఉన్నారు. వాళ్ళు 10% ఉన్న గిరిజనులకి 2 మంత్రి పదవులు రావాలి. ఒకటి లంబాడకు రావాలి, ఒకటి ఆదివాసులకు రావాలి. కానీ వచ్చింది మాత్రం ఒకటే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆదివాసీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఆదివాసీ జాతికి ద్రోహం చేసిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నా. నేను ఒకటే ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి గ్రామాలకు పోయిన తర్వాత చావళ్ళ కాడ, మన రచ్చ బండల కాడ చర్చ పెట్టవలసి అక్కడ ఉన్నది. మనం ఎప్పటి వరకు అయితే ఈ చేప పిల్లల కోసమో, కమ్యూనిటీ హాళ్ళ కోసమో, పెద్దమ్మ గుళ్ళ కోసమో దరఖాస్తులు ఇచ్చి వాళ్ళకు జేజేలు కొట్టినంత వరకు నీ బతుకు మారదు.
ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం బీసీ సమాజంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి జాతి ముదిరాజ్ జాతి. వాళ్ళ మీరు చేసే ఆ ర్యాలీలను చూసి, మీరు చేసేటువంటి ఆ ధర్నాలను చూసి వేరే సామాజిక వర్గాలు కూడా నా దగ్గరకు వచ్చి అంటున్నాయి, అన్నా మీ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారన్నా, మీ వాళ్ళని చూసి మేము కూడా చేస్తామని చెప్పి అంటున్నారు. నా కోరుట్ల మెట్టుపల్లిలో పద్మశాలి జాతి కథం తొక్కింది. రేపో మాపో నా విశ్వకర్మలు వస్తారు, రేపో మాపో నా గొల్ల కుర్మలు వస్తారు. ఇవాళ నేను ఒక్కడే మనం చేస్తున్నా, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఐక్యం చేసే కర్తవ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి మనం చేస్తున్నా. దయచేసి మీరు తప్పకుండా గ్రామాలలో పెద్దన్న పాత్ర పోషించాలి, అందరినీ మనవాళ్ళుగా చూడాలి, అందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా స్థానం ఉండాలి, ఓపిక ఉండాలి, అన్నిటికంటే మిక్కిలి లౌక్యం ఉండాలి. ఇవాళ రేపు ఓట్లు మావే సీట్లు మావే అని ఇవ్వాలి. మనం అందరినీ కలుపుకొని ఓట్లు మావే సీట్లు మావే అని దగ్గర ఉండాలి తప్ప దరఖాస్తులు పెట్టి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి మనం చేస్తున్నా, బిచ్చగాళ్ళుగా ఉండదని చెప్పి మనం చేస్తున్నా. నేను ఈ వేదిక నుంచి నేను తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ మేధావులకి, తెలంగాణ విద్యావంతులకి, తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ ఉద్యోగులకి, తెలంగాణలో చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతుకుతాము? బానిసలుగా బతుకుతామా? ఆత్మగౌరవం కలిగిన బిడ్డలుగా పిడికిలెత్తి ముందుకు పోదామా? అదంతా కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. రేపటి మన నియోజకవర్గాల్లో మన వాళ్ళెవరో కోరుకొని మన అభ్యర్థులని నాయకులు గెలిపించుకోవాలని చెప్పి మనం చేస్తూ, ఇవాళ ఇంత గొప్పగా ఈ సభ నిర్వహించడంలో మా శంకరన్న గారు, నగేష్ గారు, ఇవాళ మా చంద్రశేఖర్ గారు, మా భూపతి గారు, అనేక మంది పెద్దలు దీనికి సహకరించారు. శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలందరూ కూడా సహకరించారు. కాబట్టి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఓట్లు మావే, ఓట్లు మావే, ఓట్లు మావే. ధన్యవాదాలు. గౌరవనీయులు